కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని వాక్యం సెలవిస్తుంది. నిజంగా యేసు ప్రభువు గొర్రెలకు మంచి కాపరి ఆయన. మీరు చూడండి, ఇక్కడ ప్రకృతిలో చక్కని గొర్రెలు ఉన్నాయి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. మంచి కాపరి గొర్రెల్ని కాస్తాడు. మంచి కాపరి గొర్రెల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. మంచి కాపరి మన జీవితంలో ఎంతగానో మనల్ని ప్రేమిస్తాడు. సో మన యేసు ప్రభు వారు ఆ రీతిగా మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. మనకు మంచి కాపరై ఉన్నాడు. అలాగే మనల్ని పోషించేవాడై ఉన్నాడు. మనకి ఆహారం పెట్టేవాడై ఉన్నాడు. చూడండి, గొర్రెలను చక్కగా మేస్తున్నాయో. నిజంగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. నా గొర్రెలు నా స్వరం ఏంటి అని వాక్యం చెప్తా ఉంది. సో ఆయన స్వరం వినేటువంటి గొర్రెలుగా మనం ఉండాలి. అందుకే దేవుడు మనల్ని చక్కగా మరి గొర్రెలుగా చేశాడు. మనం కూడా ఆయన స్వరం వినేటువంటి గొర్రెలుగా మనం ఉండాలి. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతుండగా ఆయన రాకడ శబ్దం మనం విని ఎత్తబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఈ గొర్రెలు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటాయో, ఎంత గొర్రెల కాపరిని వెంబడిస్తాయో. మనం కూడా యేసు ప్రభు వారిని వెంబడించాలి. ఆయన స్వరం వినాలి. ఆయన యొక్క సన్నిధిలో మనం నిత్యము ఒకే చోట కలిసి సహవాసం కలిగి ఉండాలి. సో యేసు ప్రభు వారు తన యొక్క జీవితంలో గొర్రెల్ని ఎలాగో పెంచుతున్నాడో ఆ రీతిగా సంఘాన్ని పోషించే దేవుడు, సంఘంలో ఉన్న విశ్వాసాన్ని సంరక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు, అలాగే మంచిగా మనలను ఆదరించి మనకి గాయమైతే గాయాన్ని కట్టే దేవుడు కూడా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగినందుకు నిజంగా మనం దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లించాలి, వందనాలు చెల్లించాలి. సో ఇలాంటి మంచి సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుడు స్తుతిస్తూ వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి ఆ దేవుడు మనందరికీ కాపరిగా ఉండాలని బ్లెస్ చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.